అందరికీ నమస్తే అండి. అందరూ బాగున్నారా? ఈ మధ్య మా పాపకి హెల్త్ బాలేదండి. బయట ఫుడ్ ఎక్కువ తినొద్దని చెప్పారు డాక్టరు. అందుకని ఈ మధ్య ఫ్రూట్స్ తీసుకొచ్చారు వాళ్ళ డ్యాడీ. తను ఫ్రూట్స్ ఎక్కువ తినదు. అందుకని దానిమ్మ జ్యూస్ ఇద్దామని ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా దానిమ్మ గింజలన్నీ తీసేసుకొని నీట్‌గా శుభ్రం చేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్‌లో వేసుకోవాలి. మనం అన్నీ తీసి పెట్టుకున్న దానిమ్మ గింజలన్నీ శుభ్రం చేసుకొని, మిక్సీ జార్‌లో వేసుకొని, మిల్క్ షేక్ లాగా పాలు పోయమన్నది పాప. అందుకని కాంచిన పాలు పోసానండి. మిక్సీలో వేసుకొని, ఒక స్పూన్ చక్కెర వేసాను. కొంచెం తాగుతుంది కదా అని స్వీట్‌గా ఉంటేను. ఒక స్పూన్ తనే ప్రిపేర్ చేయమంటుంది. తనే వేస్తుంది మిక్సీలో. ఒక స్పూన్ చక్కెర వేసాక కాంచిన పాలు ఒక గ్లాస్ నిండా పోసానండి. తర్వాత మిక్సీ పట్టేసాను. మిక్సీ పట్టేసి అంతా వడగట్టేసానండి. దాంట్లో ఉన్న పిప్పంతా వెళ్ళిపోతుంది కదా, నీట్‌గా ఉంటుందని వడగట్టేసి గ్లాస్‌లో పోసి ఇచ్చాను. ఈ మధ్య బత్తాయి జ్యూస్ కూడా అలాగే ఇస్తున్నానండి. తను ఫ్రూట్ తినదండి. ఒక బనానా తింటుందంతేను. ఇంకేం తినదు. దానిమ్మ జ్యూస్ హెల్త్‌కి మంచిదండి. పిల్లలకి ఇవ్వండి ఇలా తినుకుంటేను ఫ్రూట్స్. బాయ్ అండి.